సచైలమాప్లుత్య జలే మలే మలే విలంబమాలంబత శుద్ధ బుద్ధి. అక్కడికి రావడంతో కట్టుగుడ్డలతో స్నానం చేశాడు. ఎప్పుడూ క్షేత్రములలో గుడ్డలిప్పుకుని స్నానం చేయకూడదు. నగ్న స్నానమాచరేత్ అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో మదాలస అలర్కుడికి చెప్పింది. గుడ్డలిప్పుకుని నదిలో స్నానం చేయకూడదు దిగంబరంగా. దిక్కుమాలినంత కడ్రాయర్లు వేసుకోవడాలు, రామరామ ఈ ఎలుగుబంట్లను చూడలేక చచ్చిపోతాం. అక్కడ డ్రాయర్ వేసుకు స్నానం చేయటంటే వీడిని కర్రెట్టి నాలుగు పెక్క అని నేను అలా వ్యాసుడు అన్నాడు. అందుకని చక్కని తువ్వాలో ఓ పంచో కట్టుకోవాలి, అంగవస్త్రం కట్టుకోవాలి శుభ్రంగా. కొంతమందికి అదో అశుభ్రత, అలా తెగ తిరిగేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు చూసినా దిక్కుమాల గుడ్డ ఒకటి కట్టుకుని అలుగుగొడ్డ, ఎక్కువసేపు అలుగుగొడ్డ కట్టుకు తిరగకూడదు. స్నానం చేసేటప్పుడు చక్కని తువ్వాలు, అది కూడా మోకాలు దాటే తువ్వాలు కట్టాలట. ఆ మోకాలు దాకా ఉండే తువ్వాలు కానీ లేకపోతే అంగవస్త్రం కానీ బిగించి కట్టుకుని అప్పుడు నీళ్లలోకి దూకితే మనకి ప్రమాదం ఉండదు, ఇతరులకి ప్రమాదం ఉండదు. అందుకని స్నానం ఎప్పుడూ కూడా ఇంట్లో చేసినట్టుగా అక్కడ చేయకూడదు. అసలు ఇంట్లో కూడా తీర్థయాత్రల్లోకి వెళ్ళినప్పుడు చేయకూడదన్నారు. అందులో ముఖ్యంగా గంగా నది వంటి నదుల్లో కట్టుగుడ్డలతో స్నానం చేయటం చాలా మంచిది. అందుకని శైలముతో సహితంగా, అందుకే సచేలమాప్లుత్య అన్నారు. అత్యంత స్వచ్ఛమైన గంగాజలంలో తాను కట్టుకుని వచ్చిన పంచతో సహితంగా స్నానం చేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆ తర్వాత తర్పణాలు ఇచ్చాడు, గాయత్రీ మంత్ర జపం చేశాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు పిలిచాడు. తెచ్చుకున్నాడుగా బంగారం మూట, ఒక్కొక్కడికి ఒక్కొక్క కాసు చొప్పున దానం చేసేశాడు. ఇప్పుడు ఇంకా ఆయనకి కాసుల మీద లేదు, పుణ్యం అనే కేసు కావాలి. అందుకని ఈ కాసుని స్మాష్ చేసేశాడు. హాయిగా భక్తి శ్రద్ధలతో స్నానం చేసి దానాలు చేసుకున్నాడు. అక్కడ ఏకధాటిన ఉండిపోయాడు సంవత్సర కాలం. ఒకరోజు 2 రోజులు కాదు. ప్రతిదినము గణపతికి నమస్కారం చేసుకుని, ఇంకా ఆయనతో పాటు డుంటి విఘ్నేశ్వరుడితో పాటు అక్కడున్న చింతామణి గణపతి వంటి గణపతులందరినీ చూసుకునేవాడు. కాలభైరవుణ్ణి దర్శనం చేసుకున్నాడు. అన్నపూర్ణామాతని, విశాలాక్షిమాతని, అక్కడున్న దండపాణిని, గుహుణ్ణి, విశ్వేశుణ్ణి, మాధవుణ్ణి అందరినీ చూచాడు. కాశీ విశ్వేశ్వరుడికి తానే స్వయంగా జలంతో అభిషేకం చేసుకునేవాడు. ఆ రోజుల్లో ఇంత జనం మరీ కిటకిటలాడిపోయేవారు కాదు, ఏదో శివరాత్రి లాంటి రోజుల్లో తప్ప. ఇప్పుడేమో ఏదో ఓ పర్టిక్యులర్ సమయంలోనే మనల్ని ముట్టుకొని ఇస్తున్నారు. ఎందుకంటే జనం బాగా పెరిగిపోయారు. కలియుగం కదండి. ఏకంగా భారతదేశంలో 130 కోట్ల జనాభా బాగా పెరిగారు. పెరగనివ్వండి. ఎందుకంటే ఈ జనమంతా అక్కడికి వెళ్లి ఆ ఈశ్వర దర్శనం చేసుకుంటే వీళ్ళకి బుద్ధి వస్తుంది. పాత బస్తీ కూడా కొంతకాలానికి కాశీ అయిపోతుంది.